రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఇలా సంవత్సరాల తరబడి యుద్ధం కొనసాగటానికి ఉన్న కారణం ఏంటి? మొదట్లో యుద్ధం స్టార్ట్ అయిన కొత్తలో అందరూ అనుకుంది ఏంటంటే, రష్యా చాలా పెద్ద దేశం కదా, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం కదా, రష్యాని తట్టుకోలేదు, కొన్ని రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్ని ఆక్రమణ చేసిద్ది అనుకున్నారు. సరే, రోజులు కాదు వారాలు పోయినాయి, వారాలు కాదు నెలలు పోయినాయి, నెలలు కాదు సంవత్సరాలు పోయినాయి. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్ లొంగలేదు, రష్యా ఆగలేదు. కారణం ఏంటి? ఉక్రెయిన్ వెనకాల అమెరికా ఉంది, ఉక్రెయిన్ వెనకాల బ్రిటన్ ఉంది. రష్యా ఇండైరెక్ట్గా అమెరికాతోటి బ్రిటన్ తోటి యుద్ధం చేస్తూ ఉంది. దానివల్ల యుద్ధం కొనసాగుతూ పోతూ వస్తూ ఉంది. అంటే ఉక్రెయిన్కి ఆయుధాలు, డబ్బులు పంపిణీ చేస్తూ రష్యా మీద ఉక్రెయిన్ యుద్ధం చేపిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇప్పుడు మొన్న రీసెంట్గా రష్యా మీద చాలా పెద్ద దాడి జరిగింది కదా, డ్రోన్ల ద్వారా ఉక్రెయిన్ దాడి చేసింది కదా. ఈ డ్రోన్లన్నీ కూడా చాలా లాంగ్ రన్ డ్రోన్లట, అంటే చాలా దూరం నుంచి మాస్కో మీద గురి పెట్టగల డ్రోన్లట. ఈ డ్రోన్లు ఉక్రెయిన్ తయారు చేసినవి కావు, యూకే తయారు చేసినవి. వాటి మీద యూకే మేడ్ ఉందన్న విషయాన్ని రష్యా కనిపెట్టింది. ఇప్పుడు బ్రిటన్కి రష్యా వార్నింగ్ ఇచ్చింది, ఉక్రెయిన్ మీద నేను దాడి చేసినప్పుడు ఉక్రెయిన్ ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వాడుకోవడానికి నువ్వు ఆయుధాలు ఇస్తే నాకు ఓకే, ఇబ్బంది లేదు, కానీ నా దేశం మీద దాడి చేయటానికి నువ్వు ఆయుధాలు ఇస్తే మాత్రం బాగోదు, నీ దేశం మీదకి నేను దాడికి వస్తా అని రష్యా ఇప్పుడు బ్రిటన్కి వార్నింగ్ ఇచ్చింది. ఇది ప్రమాదకరమైన హెచ్చరిక. ఒకవేళ నిజంగా చెప్పినట్టు రష్యా బ్రిటన్ మీద దాడి చేస్తే అది మూడో ప్రపంచ యుద్ధంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రిటన్ మీద దాడి చేసినప్పుడు మిగతా నాటో దేశాలన్నీ తప్పనిసరిగా స్పందించాలి. నాటో దేశాలన్నీ స్పందించి నాటో వర్సెస్ రష్యా అనుకోండి, రష్యాకి సపోర్ట్గా చైనా రంగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. రష్యా చైనా వర్సెస్ యూరప్, అమెరికా, నాటో, ఇక ప్రపంచమంతా యుద్ధంలో ఉంటుంది. ఇది ఒక ప్రమాదకరమైన హెచ్చరిక. అంటే ఇక్కడ రష్యా కోపం రావడానికి ఉన్న కారణం ఏంటంటే, రష్యా భూభాగం లోపల దాడి జరిగితే ఆ దాడి చేయటానికి ఉక్రెయిన్ వాడుకున్న ఆయుధాలు బ్రిటన్వి. అంటే రష్యా లోపల బ్రిటన్ ఉక్రెయిన్ ద్వారా దాడి చేపిస్తుంది అనేది రష్యాకు వచ్చిన కోపం. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నప్పుడు ఉక్రెయిన్ చేతిలో ఏ దేశపు ఆయుధాలు ఉన్నా అది ఓకే, కానీ రష్యా లోపలికి దాడి జరిగినప్పుడు ఆయుధాలు బ్రిటన్ అయినప్పుడు లేదా అమెరికా అయినప్పుడు రష్యా ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ఇది వాళ్ళు చెప్తుంది. కానీ ఏదేమైనా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే చాలా మంచిది, కానీ ఆపట్లేదు. ఇటు వీళ్ళు ఆపట్లేదు, అటు వాళ్ళు ఆపట్లేదు. అంటే రష్యాని ఉక్రెయిన్తో యుద్ధంలో ఎంగేజ్ చేయడం కోసం మిగతా ప్రపంచ దేశాలు రష్యాని ఇబ్బంది పెట్టడం కోసం ఆడుతున్న గేమ్ అది అంతా. జియో పాలిటిక్స్ అనేది ఒక పెద్ద గేమ్.